గత 2 రోజుల నుంచి మీడియాలో కాకినాడ పీడిఎస్ బియ్యం గురించి అంటే రేషన్ బియ్యం గురించి నానా గొడవ జరుగుతుంది. నేను ఎంతకుముందు వీడియోలో చెప్పాను, ఆడ కొంతమంది ఏవేవో కామెంట్స్ పెట్టారు. నేను చెప్పింది చాలా క్లియర్. ఎవరిని శిక్షిస్తారు? మీరు ఎవరిని శిక్షిస్తారు అది డిసైడ్ చేయండి. ఇప్పుడు స్మగ్లింగ్ జరుగుతాం, స్మగ్లింగ్ నేరం, స్మగ్లింగ్ చేసిన వల్ల యాక్షన్ తీసుకుందాం. ఆ బియ్యం ఎలా వస్తున్నాయి వాళ్ళకి? ఆ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏమైనా ప్రజల నుంచి బెదిరించి లాక్కుంటున్నారా? పోనీ దొంగతనం చేస్తున్నారా? రెండూ లేదు. వేలుముద్ర ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు. ఆ వ్యాను ఏంటి, రేషన్ షాప్ పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటుంది, ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకునేవారు. ఈ వ్యాన్ రావడం వల్ల స్మగ్లింగ్ జరుగుతుంది. రేషన్ షాపులు ఉన్న దగ్గర నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ కల్ప్రిట్స్ ప్రజలే. ఎందుకంటే ఆ బియ్యాన్ని అమ్ముతున్నారబ్బా, ప్రజలే అమ్మేస్తున్నారు బియ్యాన్ని. ప్రజలు అమ్మితే వాళ్ళు కొనుక్కుని వాళ్ళు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. చాలా సింపుల్. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 1000 రూపాయలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నాడు. గెలిచిన తర్వాత ఆడు 100 కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఈడు తీసుకున్న 1000 రూపాయలు ఒక రోజులో ఖర్చు అయిపోతాయి. కానీ డబ్బులు పంచి అధికారంలోకి వచ్చినవాడు 100 కోట్లు సంపాదించుకుంటున్నాడు. వాడి కుటుంబం లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతుంది. డబ్బులు వీళ్ళు 10 కేజీ 10 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు అదే కేజీ బియ్యాన్ని వేరే దేశాలు 80 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇక్కడ ప్రజలు బియ్యం అమ్మకుండా యాక్షన్ తీసుకోవాలి. అది సాధ్యమా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు బియ్యం అమ్మకుండా యాక్షన్ తీసుకోగలగాలి. ఫస్ట్ ఆ పని చేయండి. ఏం చేస్తారు? వ్యాన్లు ఆపేసి ఆలోచనలు మాత్రం చేయకండి. అంటే ప్రజలు ఒకదానికి అలవాటు పడిపోయారు. ఇంటికి వస్తే హ్యాపీగా తీసుకోవడం అన్నది అలవాటు పడిపోయారు. ఇప్పుడు రేషన్ షాపులకు వెళ్ళి మళ్ళీ లైన్లో నుంచుని తీసుకోవాలనేది మాత్రం అంటే రాజకీయంగా చాలా దెబ్బ తగిలేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ముందు అవగాహన కల్పించండి. రేషన్ బియ్యం చాలా మంచిదిరా బాబు, తినండి. ఆ రేషన్ అవి ఫోర్టిఫైడ్ రైస్ అవి అందులో మన ఒంటికి కావాల్సిన విటమిన్స్ అన్నీ మిక్స్ చేసి ఆ బియ్యం రిలీజ్ చేస్తున్నారు. అది తినడం మంచిది. ఒకవేళ ఆ బియ్యాన్ని ఉట్టిగా తినొద్దు అనుకుంటే బయట కేజీ 40 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతున్నారు కదా, అవి కొనుక్కోండి. ఆ బియ్యం కొద్దిగా ఈ బియ్యం కొద్దిగా కలుపుకొని తినండి. ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, ముసలి వాళ్ళకి చాలా మంచిది ఆ బియ్యం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ల్యాబ్కి తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఇస్తున్న బియ్యం మంచిదా, ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఏదో ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయండి, వాళ్ళే చెప్తారు కదా. ఎందుకు? 2 ముందు ఈ ఉచిత వైద్యం అంటే ఆయుష్మాన్ భారత్ అనివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సేవ అంటున్నారు కాబట్టి అది కానివ్వండి, ఫీజు రియంబర్స్ కావండి, ఈ వీటిని ముందు వైట్ రేషన్ కార్డుతో లింక్ తీసేయండి. కుదిరితే ఈ పెన్షన్లకు కూడా వైట్ రేషన్ కార్డుతో లింక్ తీసేయండి. చెప్తున్నాను, మీరు ఆ లింక్ తీసేస్తే సగం మంది రేషన్ కార్డులు వదిలేసుకుంటారు. రేషన్ కార్డు ఈజీగా. ఆ రేషన్ కార్డు తీసుకునేది ఈ 3 కోసం, ఉచిత వైద్యం కోసము, ఫీజు రియంబర్స్మెంట్ కోసము, పెన్షన్ల కోసమే తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఈ 3టిని వైట్ రేషన్ కార్డుతో లింక్ తీసేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా వైట్ రేషన్ కార్డును వదులుకుంటారు. ఖచ్చితంగా వదులుకుంటారు. అయినా వదులుకోలేదా? ఖచ్చితంగా చాలామంది వదిలేసుకుంటారు. అయినా ఎవరైనా వదులుకోలేదా? ఆ బియ్యం వాళ్ళని తినమానండి. తినకుండా అమ్ముతున్నప్పుడు పట్టుకుని వైట్ రేషన్ కార్డుతో పాటు ఈ 3 పథకాలు కూడా కట్ చేసేస్తామని చెప్పండి. అప్పుడు మొత్తంగా వదిలేసుకుంటారు, లేదా చచ్చినట్టు తింటారు. ఇవేమి చేయకుండా మీరు స్మగ్లింగ్ ఆపాలి అనుకుంటే అది సాధ్యమయ్యే పనే కాదు. చాలా సింపుల్గా చెప్తున్నా.